వేలాది మందికి జీవనాధారం కల్పిస్తోంది లారీ పరిశ్రమ. ఎప్పుడైనా నిత్యం లోడింగ్ అన్లోడింగ్లతో కార్మికులు యజమానులు బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు పెరిగిన పన్నులు, ధరల భారం తట్టుకోలేక పలువురు లారీల్ని అమ్ముకుంటున్నారు. విజయనగరం జిల్లాలో లారీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై టీవీ9 మీ ముందుకు తెస్తోంది ఈ స్టోరీ. ఏపీలో విజయవాడ తర్వాత లారీలు అధికంగా ఉన్న ప్రాంతం పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు ప్రాంతం. ఒకప్పుడు వెలిగిన సాలూరు లారీ పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతుంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పరిశ్రమగా ఉన్న సాలూరు లారీ పరిశ్రమ ఇప్పుడు కష్టాల్ని ఎదుర్కొంటోంది. గతంలో సాలూరులో 3000కు పైగా లారీలుండేవి. బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం పరిసరాల నుంచి వచ్చిన మరో 1000 లారీలు కూడా ఇక్కడి నుంచే రవాణా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాయి. డ్రైవర్లు, క్లీనర్లు సహా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మందికి పైగా ఈ లారీలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి అదనంగా బాడీ అసెంబ్లింగ్, పెయింటింగ్, స్టిక్కరింగ్, టైర్లు, అద్దాలు, వెల్డింగ్, మరమ్మతులు తదితర 18 విభాగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడి లారీలు వైజాగ్, రాయ్పూర్ మార్గంలో ఇనుము, రాయి, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వాణిజ్య వస్తువుల రవాణాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ పరిశ్రమ ఇంధనం లేని యంత్రంలా మారింది. పెరిగిన డీజిల్ ధరలు, స్పేర్ పార్ట్స్ ఖర్చులు, టోల్ ఫీజులు, రవాణా ట్యాక్సులు లారీ యజమానులకి భారంగా మారాయి. నిర్వహణ ఖర్చులు పెరగడంతో పాటు అదే సమయంలో కిరాయి ధరలు పెద్దగా పెరగకపోవడంతో లారీల యజమానులు నష్టాలు చవిచూస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పుకు వెళ్ళొస్తే 10,000 రూపాయలు మిగిలేవి. ఇప్పుడు నష్టం వస్తోందంటున్నారు యజమానులు. ఈ పరిశ్రమ బాగుంటుందని పిల్లలు చదువులు అయిన తర్వాత ఇదే నమ్ముకొని ఎక్కడో పని చేయడానికన్నా మన దాన్ని మనమే నడుపుకోవచ్చని చాలా మందిలో కొత్త లారీలు తీసి అందరూ దీని మీద బ్రతుకుదాని ఆశతో అందరం కలిసి ఉందామని అనుకుని వ్యాపారం ఎక్కువ చేసిన తర్వాత అనేక రకాలుగా ఈ వ్యాపారం లాస్ అవ్వడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ అప్పులు పాలయ్యాం. ఇల్లు, వాకుల్లో, బంగారం అంతా బ్యాంకుల్లో పెట్టి ఎలాగైనా పరిశ్రమను నిలబెట్టుకుందామని మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు వ్యాపారం సహకరించడం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ మినిస్టర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ పరిశ్రమ ఏదో రకంగా చేయాలని పాత మినిస్టర్ గారు మన రాజేందర్ గారిని కలిసాం. ఆయన కూడా సహకరించమని చెప్పి ఆయన ప్రభుత్వానికి ఏదో అడుగుతానని చెప్పారు. ఆయన వల్ల అవ్వలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బొమ్మలు సత్యనారాయణ కూడా కలిసాము. ఆవిడ ఏదో రకంగా చేస్తాను, రోడ్ల మరమ్మతులకి పోయిన ఏరియాలో రోడ్లన్నీ ఆవిడ సర్వే చేయించి ఎమర్జెన్సీలో చేయవలసిన రోడ్ల మరమ్మతులు చేయడానికి ఆవిడ సహకరిస్తున్నారు. అప్పులు చేసి లారీ కొనుగోలు చేసిన వారు ఈఎంఐలు చెల్లించలేని దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సమయానికి ఈఎంఐలు కట్టలేక ఫైనాన్స్ సంస్థల నుంచి నోటీసులు అందుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకప్పుడు 3,000కు పైగా ఉన్న లారీల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఇప్పుడు 1,500కి చేరింది. ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన లారీ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చాలా మంది సఫర్ అవుతారు. టైర్లు కొట్టేవాళ్ళు, టైర్లు పీసులు కొట్టుకునేవాళ్ళు, బండి పనులు చేసుకునే షెడ్లు అందరికీ జీవనాభివృద్ధి లేకుండా అయిపోతున్నారు. ఎక్కడ చెప్తారు ఎవరైనా ఒక నెల 2 నెలలు ఇబ్బంది పడతారు. గత 2 సంవత్సరాలుగా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఖర్చులు పెరిగిపోయాయి, లైన్ సాధనలు పెరిగిపోయాయి, స్టాఫ్తో ఇబ్బందులు, నానా రకాలుగా ఇబ్బంది పడుతూనే ఉంది. వీటన్నిటికి తోడు లోడింగ్ చేసే సమయంలో ఎత్తుని పరిగణలోకి తీసుకుని ఫైన్ మొత్తం పెరిగింది. పెరిగిన డీజిల్ ధరలు, టోల్ ఫీజులు, వాహన పన్నులు, ఫిట్నెస్ ఫీజులు తడిసి మోపుడవుతున్నాయంటున్నారు లారీల యజమానులు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. డీజిల్ సబ్సిడీ, స్పేర్ పార్ట్స్ కొనుగోలుపై తమకి డిస్కౌంట్లు అందేలా చూడాలంటున్నారు. లారీ కొనుగోలులో తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు. చిన్న లారీ యజమానులకి ఆర్థిక ప్యాకేజీలు అందించాలంటున్నారు. బండి తిరిగేది తక్కువ తిరుగుతుంది. నెల అయ్యేసరికి కిస్తీ కట్టలేకపోతాను. బండికి ఒక బండికి 1,00,000-1,25,000 కట్టాలి. బండి తెచ్చిందేమో 70,000, తిరిగే 40,000, 50,000 అప్పు చేసి కట్టవలసి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు రెండు సంవత్సరాల కరోనా టైం నుంచి ఇదే పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, గ్రీన్ ట్యాక్స్ తగ్గించారు, బాగానే ఉంది. ఇంకా అది అమల్లోకి రావాలి. అమల్లోకి వస్తేనే కొంత మేర బాగానే ఉంటుంది, కానీ లేదంటే అది కూడా బాగుంది. లారీల సంఖ్య తగ్గడంతో డ్రైవర్లు, క్లీనర్లు, లోడింగ్ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడ్డ చిన్న గ్యారేజీల మెకానిక్లు, పంక్చర్ షాప్, డీజిల్ పంపు నిర్వాహకుల జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. మనం టైర్ షాపులకు కూడా ఇబ్బంది అండి. మేము చాలా మంది వర్కర్స్ ఉన్నాం. దానికి కూడా అసలు పళ్ళు తిరిగితే కదా అసలు వచ్చే ఆదాయమే మాకు కూడా ఇవ్వడం. ఏ వాహనం కూడా పళ్ళు తిప్పే పరిస్థితులు లేవు. మనం టైర్ షాప్ రోజుకి కనీసం 300 రావడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అస్సలు లారీ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఏమైనా వాళ్ళు పంచాంతలు ఇచ్చిపోతుంది, ఒకళ్ళు పని చేయించినా డబ్బులు అడుగుదామంటే అద్దెలు రాలేదని అనుకోండి.
నాకు 10 సంవత్సరాల అనుభవం ఉందండి అందులో. నేను ఉన్నా సరే ఇంతవరకు నేను ఈ 2 సంవత్సరాల్లో జరిగినంత నష్టం ఎప్పుడూ లేదు. 4000 మంది జనాభాకి ఇన్ని టైర్లు కొట్లు, టిఫిన్ షాపులు, సామాన్ల షాపులు అన్నీ కూడా వాటి మీద ఆధారపడ్డాయి. ఈ రోజుకి ఈ సాలూరులో బతుకుతుందనంటే లారీ బిల్లు తప్ప మరి ఇంకేం లేదండి సాలూరు. వేలాది కుటుంబాలు ఆధారపడ్డ సాలూరు లారీ పరిశ్రమకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తే ఈ పరిశ్రమ పునర్వైభవం సాధించే అవకాశం ఉంది. రాష్ట్ర రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే సాలూరు లారీ పరిశ్రమని బలోపేతం చేస్తే వేల మంది జీవితాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయనడంలో సందేహం లేదు.